ప్యాటర్న్ ప్రాబ్లమ్ అనగానే చాలామందికి చాలా కన్ఫ్యూజింగ్గా లేదంటే చాలా క్రిటికల్గా అనిపిస్తుంది. సో ఇవాళ జస్ట్ 2 మినిట్స్లో ఒక ప్యాటర్న్ ప్రాబ్లమ్ అనేది ఎలా రాయాలి అండ్ దాని లాజిక్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన ప్యాటర్న్ ఏంటి? ఇప్పుడు మనకి ఇక్కడ ఒక స్టార్ రావాలి అండ్ ఇక్కడ 2 స్టార్స్, ఇలా మనకి 5 రోస్ వరకు రావాలన్నమాట. సో ఇలాంటి ప్యాటర్న్ని రాయడానికి మనకు లాజిక్ ఏంటి అని మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ రాసేటప్పుడు మనకు తెలుస్తుంది ఏంటి, రోని బట్టి స్టార్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అన్నమాట. అంటే ఫస్ట్ రో అయితే 1 స్టార్ వస్తుంది, సెకండ్ రో అయితే 2 వస్తున్నాయి, థర్డ్ రో అయితే 3, ఫోర్త్ రో అయితే 4, ఫిఫ్త్ రో అయితే 5. అంటే రోని బట్టి మనం లాజిక్ అనేది రాయాలన్నమాట. అండ్ ఈ రో కంప్లీట్ అయిన తర్వాతకి నెక్స్ట్ లైన్కి వెళ్తుంది, ఇక్కడ 2 కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. ఇది మనం ఫైండ్ అవుట్ చేసాం, అంటే రోని బట్టి రాయాలి. సో రోని బట్టి రాయాలంటే ఇది ఒక రిపీటెడ్ టాస్క్ కాబట్టి మనం ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేసుకుంటున్నాం. I ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఫస్ట్ రో నుంచి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఫిఫ్త్ రో వరకు I ప్లస్ ప్లస్ నెక్స్ట్ రోకి వెళ్ళడం ఇది. అండ్ దాని కింద ఏంటి, మనకి ఇక్కడ స్టార్ ప్రింట్ అవ్వాలి కదా, ఎన్ని స్టార్స్ ప్రింట్ అవ్వాలి, 1 రో అయితే 1, 2 రోస్ అయితే 2. సో అలా చెప్పడానికి ఈ సెకండ్ లూప్ అనేది యూజ్ చేసుకుంటున్నాం అనమాట. ఈ లూప్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే రోని కంట్రోల్ చేస్తుంది, ఏ రో అని చెప్తుంది అనమాట. ఇదేం చేస్తుంది అంటే ప్రింట్ చేస్తుంది, ఆ రోలో ప్రింట్ చేస్తుంది అనమాట స్టార్స్ని. సో ఇవాళ J ఈజ్ ఈక్వల్స్ టు 1 నుంచి J లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు I వరకు, అంటే రోస్ ఎన్ని అయితే అన్నిటి వరకు ప్రింట్ అవ్వాలి. అండ్ J ప్లస్ ప్లస్ అంటే ఇంక్రిమెంట్ అవ్వాలి, ఇంకొక స్టార్ అలా. ఇక్కడ దీని లోపల ఏంటి, మనకు ప్రింట్ అవ్వాల్సింది స్టార్ కదా, స్టార్ అని పెట్టాలి. ఇక్కడ ప్రింట్ L అని రాయొద్దు, ప్రింట్ రాయాలి. L అని రాస్తే నీకేమవుద్దంటే ఇక్కడ 1 మళ్ళీ ఇది కూడా కిందికి ఇట్లా 1 1 1 1 ప్రింట్ అవుద్ది అనమాట. ప్రింట్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఉన్నప్పుడు ఫస్ట్కి వస్తుంది, దాని తర్వాతకి I ఈజ్ ఈక్వల్స్ టు 2 అయినప్పుడు ఏమైతే J ఈజ్ ఈక్వల్స్ టు 1 కిందికి వచ్చి 1ని ప్రింట్ అయ్యి మళ్ళీ J ప్లస్ ప్లస్ 2 అవుద్ది కదా. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 చూసుకొని మళ్ళీ 2 ప్రింట్ అయ్యి బయటకు వచ్చి అప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్తుంది అనమాట. ఈ నెక్స్ట్ లైన్కి వెళ్ళడానికి ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అనేది రాస్తున్నాం మనం ఇక్కడ. ఓకే, మనకు ఫస్ట్ ఇటరేషన్లో 1 వస్తుంది, I ఈజ్ ఈక్వల్స్ టు 1 వచ్చినప్పుడు J కూడా 1 ఉంటుంది, 1 ప్రింట్ అవుతుంది, కిందికి వస్తుంది, నెక్స్ట్ లైన్కి వెళ్తుంది, I ఈజ్ ఈక్వల్స్ టు 2 అవుద్ది, కిందికి వస్తుంది, J ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంటుంది, 1 స్టార్ ఇక్కడ ప్రింట్ అవుద్ది, మళ్ళీ J ప్లస్ ప్లస్ 2 అవుద్ది, 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 చెక్ చేస్తుంది, 2 స్టార్ ప్రింట్ అవుద్ది, మళ్ళీ 3 అవుద్ది, 3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 2 అనేది ఫాల్స్ అవుతుంది, కిందికి వచ్చి నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. సో ఇది లాజిక్ అనమాట ప్యాటర్న్ ప్రాబ్లమ్కి. థ్యాంక్ యూ.